ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ మనకు గవర్నమెంట్ వచ్చేసి ఒక అద్భుతమైన అప్లికేషన్ని రిలీజ్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే కంప్లీట్గా మన చుట్టుపక్కల ఎవరైనా సరే కరోనా వైరస్తో ఇన్ఫెక్టెడ్ అయిన క్యాండిడేట్ ఉంటే ఆటోమేటిక్గా ఈ అప్లికేషన్ చెప్పేయడమే కాకుండా ప్రజెంట్ ఇండియాలో ఎన్ని కేసెస్ ఇప్పటివరకు నమోదయ్యాయి, అదేవిధంగా ఎంతమంది దాంట్లో రికవర్ అయ్యారు అనేది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, అదేవిధంగా మనకు సంబంధించిన హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంది ఏం కథ అనేది మొత్తం డీటెయిల్స్ మనం ఈ అప్లికేషన్ ద్వారా చాలా ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. అయితే చూడండి ఫ్రెండ్స్, ఆ అప్లికేషన్ ఏంది, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను వచ్చేసి వీడియోలో మీకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు అందరికంటే ముందు వస్తుంది అనమాట. దీంతో పాటుగా నేను వచ్చేసి వీడియోకి ఒక 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ అయితే చూడండి, మీరు చూస్తున్న వీడియో టైటిల్ ట్యాప్ చేయండి, మీకు కింద డౌన్లోడ్ లింక్ కనిపిస్తుంది. అక్కడ నుంచి ముందుగా ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంది. ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి కరోనా కవచ్ అనమాట. కింద డిస్క్రిప్షన్ లో స్పెషల్ లింక్ ఉంటుంది. ఇన్ కేస్ ప్లే స్టోర్ లో ఇలాంటి పేర్లతో మీకు చాలా అప్లికేషన్స్ ఉంటాయి, మీకు సరిగ్గా అప్లికేషన్ దొరకదనమాట. సింపుల్ గా ఈ అప్లికేషన్ ఓపెన్ చేయగానే చూసుకోవచ్చు, పైన కింద మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఈ అప్లికేషన్ అయితే లాంచ్ కావడం జరిగిందనమాట. ఇది పైగా బీటా టెస్టింగ్ లోనే దీన్ని 5 లక్షల అబో మంది యూజ్ అనేది చేస్తున్నారు, దాదాపుగా 6 లక్షల వరకు. మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ స్టార్టింగ్ లో ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఈ విధంగా మీరు 4 టైమ్ నెక్స్ట్ అంటే మీ యొక్క హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంటుంది ఏం కథ అనేది, దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలి అనేది మనకు కంప్లీట్ గైడ్ లైన్స్ మనకి ఇక్కడనే చూపించడం జరుగుతుంది అనమాట. మీరు ఈ విధంగా నెక్స్ట్ మీరు 4 టైమ్ ట్యాప్ చేసి ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్తో ముందుగా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది మన యొక్క లొకేషన్ పర్మిషన్ కూడా గ్రాండ్ గా అడగడం జరుగుతుంది. ఎందుకు అడుగుతుందో నేను ముందు చూపిస్తాను చూడండి. దీంతో పాటుగా నాకు సంబంధించిన ఏదో ఒక మొబైల్ నెంబర్ ఇచ్చేసి నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటాను చూడండి. ఈ విధంగా మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నేను ఎంటర్ చేసుకోవడం జరిగింది. దాంతో వెరిఫై బటన్ మీద ట్యాప్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు మనకు సంబంధించిన జీపీఎస్ లొకేషన్ పర్మిషన్ అడగడం జరుగుతుందన్నమాట. ఇది ఎందుకు అడుగుతుందంటే మీ దగ్గరలో ఎవరైనటువంటి కరోనా కేసెస్ కి సంబంధించిన పేషెంట్స్ ఉంటే వాళ్ళని ఫైండ్ అవుట్ చేయడానికి ఇది మనకు పర్మిషన్ అడగడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఇది కంప్లీట్ మన ఇండియాకి సంబంధించిన కంప్లీట్ స్టేటస్ మనకు చూపించడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మనకు యాక్టివ్ కేసెస్ ఇప్పటివరకు ఎంత ఉన్నాయి, అదేవిధంగా మనకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇది అందించడం అయితే జరుగుతుందన్నమాట. దీంతో పాటుగా మీరు పైన ఒక నోటీస్ కూడా చూసుకోవచ్చు. దిస్ ఈజ్ ఏ బీటా వర్షన్ ఆఫ్ ది కరోనా కవచ్ యాప్. ది అఫీషియల్ యాప్ విల్ బి రిలీజ్డ్ షార్ట్లీ అని, ప్లీజ్ అప్డేట్ అండ్ రిజిస్టర్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది చూడండి. అంటే మనకు తొందరలో ఫుల్ వర్షన్ కూడా అప్లికేషన్ రిలీజ్ చేస్తామంటారు. ఒకసారి యూజ్ అనేది చేయొచ్చని మనకు ఆటోమేటిక్గా చెప్పడం జరిగింది అనమాట. దీంతో పాటుగా దీన్ని మనం ఏ విధంగా యూజ్ చేయొచ్చు అంటే ఇక్కడ మీకు ఆప్షన్ ఉంది చూడండి. దీనిపై ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ నుంచి మనం కంప్లీట్ గా బ్రీతింగ్ ని తీసుకొని ఎక్సర్సైజ్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా మనకి ఇది సూపర్ గా పనిచేయడం జరుగుతుంది. దీంతో పాటుగా సెకండ్ వన్ ఏదో మీ అంటే బాడీలో ఏదైనా సింటమ్స్ మీకు అలాంటి మీకు సంబంధించిన మీకు ఫీవర్ కానీ అదేవిధంగా మీకు సంబంధించిన బాడీ ఏ రేంజ్ లో అంటే మీ యొక్క బాడీ టెంపరేచర్ కావచ్చు, కంప్లీట్ గా మీకు సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్స్ మీరు ఫిల్ అనేది చేసినట్లయితే మీరు ఎక్కడికి వెళ్ళాలి ఏం కథ అనేది, మీరు డాక్టర్ ని సంప్రదించాలా లేదా, మీరు ఎక్కడ ఉండాలి ఏం కదా అనేది మనకు మొత్తం మీరు ఇక్కడ మీకు సంబంధించిన డీటెయిల్స్ రాసి మీరు సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. దీని ద్వారా మనకు కంప్లీట్ అర్థం కావడం జరుగుతుంది మన యొక్క హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంటుంది ఏం కదా అనేది. అదేవిధంగా ఇన్ కేస్ మీరు బయటికి వెళ్తున్నట్లయితే ఇక్కడ మీకు సర్చ్ ఆప్షన్ ఉంది చూడండి. దీనిపై ట్యాప్ చేసినట్లయితే మీ యొక్క జీపీఎస్ ఆటోమేటిక్ ఆన్ కావడం జరుగుతుంది. సరౌండింగ్ లో అప్ టు మనకు 1 km లో ఉన్నటువంటి పేషెంట్స్ ఎవరైనా సరే ఈ కరోనా వైరస్ సోకిన వ్యక్తి ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మనకు చెప్పడం జరుగుతుంది. దీని ద్వారా మనం తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చని మనకు ముందే మనకి ఇన్స్ట్రక్షన్ అనేది తెలియడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఈ అప్లికేషన్ అందరికీ సూపర్ గా పనిచేయడం జరుగుతుంది. పైగా మన యొక్క హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా ఏం కదా అనేది మొత్తం డీటెయిల్స్ కూడా మనకు ఇక్కడనే చెప్పేయడం జరుగుతుంది అనమాట. మనకు దాదాపుగా ఇది 1 అవర్ పాటు పనిచేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనం సర్చ్ ఆప్షన్ ట్యాప్ చేసాం చూడండి. ఇది ఈ 1 అవర్ లో ఇన్ కేస్ మీ ఏరియాలో ఎవరైనా ఉన్నట్లయితే మనకు ఆటోమేటిక్గా పైన చూసుకోవచ్చు కోడ్ గ్రీన్ యు ఆర్ ఆల్ గుడ్ అని మనకు ఆటోమేటిక్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకు మన సరౌండింగ్ లో ఎవరు లేరు కాబట్టి అలా మనకు చూపించడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఈ అప్లికేషన్ ప్రతి ఒక్కరికి యూజ్ అనేది కావడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్ లో స్పెషల్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు యూజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.